ప్రార్థన చేద్దామా? అయ్యా, దీనుడుగా దీనురాలిగా మొర పెడుతున్నానయ్యా, నా మొరను ఆలకించయ్యా. ప్రతి శ్రమ నుంచి, ప్రతి విపత్తు నుంచి, ప్రతి కష్టము నుంచి, ప్రతి నష్టము నుంచి, ప్రతి బలహీనత నుంచి నన్ను రక్షించు దేవా అని మొరపెట్టండి. మనుషులతో చాలా సార్లు ఈ మాటలు చెప్పారేమో, నాకున్న ఈ శ్రమ, నాకున్న ఈ కష్టం, నీవు నాకు తోడుగా ఉండవా, ఇదిగో నాకు ఈ సహాయం చేయవా, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ పరిస్థితి ఉందని ఎన్నో సార్లు మనుషులతో నీవు చెప్పుకోవచ్చు. కానీ మనుషులు ఎవరు నీకున్న బాధను తీసివేయలేదండి. మనుషులు మనకున్న బాధని ఇంకా ఎక్కువ చేస్తారు. నీకున్న దుఃఖము, నీకున్న కన్నీరు వారికి సంతోషంగా మార్చబడుతుంది. కానీ నువ్వు మొరపెట్టగా, దీనుడిగా మొరపెట్టగా ఆయన నీ మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఇదిగో నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను రక్షించే దేవుడై ఉన్నారు. అందుకే మొరపెట్టు ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేయి. ఎన్ని రోజులు మనుషులతో చెప్పుకుంటావు, ఎన్ని రోజులు నీకున్న ఇబ్బందులు బట్టి మనుషుల్ని ఆశ్రయిస్తావు. ఇక నుంచి మనుషులని ఆశ్రయించడం ఆపి ప్రభుని ఆశ్రయించడం మొదలుపెట్టు. నువ్వు ఆశ్రయిస్తుండగా ప్రభు ఏం చేస్తారో తెలుసా? నీ కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయన. నీకున్న ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించే దేవుడు ఆయన. నువ్వు మనవి చేయగా ఆయన నీ మనవి ఆలకించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దీనుడిగా దీనత్వంతో మొరపెట్టు, కన్నీరు కార్చు. మనుషుల దగ్గర నువ్వు కార్చే కన్నీళ్లకు విలువ లేదు, కానీ ప్రభు దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీళ్లకు విలువ నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక, ఆరాధన, ఈ పరిచర్య ఎందుకో తెలుసా? ఆగిపోయిన నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించడం కొరకే, బలపరచడం కొరకే, ఒక నూతనమైన ఉజ్జీవం రగిలించడం కొరకే. ప్రార్థించు. పరిస్థితుల్ని ఎందాక చూస్తావు, పరిస్థితుల్ని బట్టి ఎందాక ఆగిపోతావు. ఇదిగో పరిస్థితులు చూస్తే నువ్వు ఆగిపోతావు, కానీ దేవుని వైపు చూస్తే, దీనుడిగా నువ్వు మొర పెడితే ఆయన నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన. అందుకే ప్రతి ప్రార్థన విజ్ఞాపన చేత పట్టుకోండి, పైకి చేతన పట్టుకోండి. ఎస్, దీనుడిగా ప్రార్థించు. దేవా, దీనుడిగా ప్రార్థిస్తున్నానయ్యా, అయ్యా తగ్గించుకొని ప్రార్థిస్తున్నానయ్యా, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. ప్రభా, ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక, ఆరాధనలో అయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా మనవిని ఆలకించయ్యా, సహాయము చేయండి అయ్యా. అడగండి దేవుని కన్నీరు కారుస్తూ అడగండి. దేవుడు నీ కథ మొత్తం మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, నీ పక్షాన ఉండి జయమిచ్చే దేవుడు ఆయన. ప్రార్థించు. నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ ఆగిపోయావో అక్కడే నీ చరిత్రను ప్రభు మొదలు పెట్టబోతున్నారు. నీ పరిస్థితులను ఇంకా తారుమారు చేయబోతున్నారు. ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. అడగండి, బిగ్గరగా చెప్పండి. యేసయ్యా అని పిలుద్దామా? 7 సార్లు పిలుద్దాం. యేసయ్యా, 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 మా మనవిని ఆలకించయ్యా. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి, యేసయ్యా నా మనవిని ఆలకించయ్యా, నేను పెట్టే మొరను చూడయ్యా. నీవు తప్ప వేరే ఆధారం ఏమి లేదయ్యా. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులన్నిట్లో కృప చూపించే దేవుడు. ఏ స్థితి అయినా నీ స్థితిని బట్టి ప్రభుని స్తుతించు. నువ్వే స్థితిలో ఉన్న స్తుతించడం నేర్చు.
మార్చబడబోతుంది. యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రమయ్యా. ఆపత్కాలంలో నిన్ను ఆశ్రయించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆదుకునే దేవుడవు కదయ్యా. మా పక్షాన నిలబడి ఈ యుద్ధము చేసే దేవుడవు, మా పక్షాన నిలబడి జయమిచ్చే దేవుడవు, మాకు తోడుగా ఉండే దేవుడవయ్యా. రెండు చేతులు పైకెత్తి మొరపెడదామా? ఈ ఆరాధనలో ప్రభుని ఆశ్రయిద్దాం. సేవకుడి ద్వారా మాట్లాడండి అయ్యా, దర్శించండి అయ్యా. మనవి చేస్తున్నామయ్యా. బలపరిచయ్యా, స్థిరపరిచయ్యా, ఆత్మీకంగా ముందుకు నడిపించయ్యా. యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రం బ్రహ్మా. ఈ ఒంగోలు ప్రాంతానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఒంగోలు ప్రాంత ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మేమందరము కలిసి అయ్యా అనేకమైన సమస్యల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. అయ్యా మా ప్రియులందరి మొరను ఆలకించండి అయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, దీనుడిగా మొర పెట్టగా శ్రమలన్నిటిలో నుండి రక్షించే దేవుడవు కదా. మా ప్రియులందరూ అయ్యా మొర పెడుతుండగా, మేమందరం కలిసి మొర పెడుతూ ఉండగా మా మొరను ఆలకించి అయ్యా ఇదిగోండి రక్షించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. మా ప్రియులందరినీ గొప్ప చేయండి అయ్యా. మా ప్రియులందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. మరి ఏ అంశాలని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, ఏ అంశాల కొరకైతే అయ్యా మీ సన్నిధిలో వేడుకుంటున్నారో, దేని కొరకైతే ప్రభాని కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వాటి విషయంలో అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. ఈ ఆరాధనలో ప్రభా ఇదిగోని స్తుతిస్తూ ఉండగానే అయ్యా బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తుండగానే గొప్ప విడుదల కలుగునుగాక. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబు వచ్చునుగాక, ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబు వచ్చునుగాక. మా ప్రియులందరి కన్నీళ్లు నాట్యముగా మార్చబడునుగాక. వారి దుఃఖ దినములు సమాప్తం అవ్వునుగాక. వారి ఏ పరిస్థితిలో ఉండి మొర పెడుతున్నారో ప్రతి పరిస్థితిలో మీరే అద్భుతము జరిగించండి, మీరే తోడై ఉండండి, మీరే గొప్ప చేయండి, మీరే ఘనమైన కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితి యేసు నామములో తారుమారైపోవునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కొరత నుంచి, ప్రతి నష్టం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఆత్మీయ స్వస్థతలు జరుగునుగాక, శారీరక స్వస్థతలు జరుగునుగాక. భయంకరమైన పోరాటాల నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. కుటుంబాలు కట్టబడునుగాక, జీవితాలు మార్చబడునుగాక. అయ్యా ఇదిగోండి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోవునుగాక. చక్కని భవిష్యత్తు ఉండునుగాక. నీ పైన ఆధారపడే వారిగా లేవనెత్తబడునుగాక. నిన్ను ఆశ్రయించే వారిగా అయ్యా ఇదిగోని ముందుకు సాగుదురుగాక. బలపరచండి, బలపరచండి, స్థిరపరచండి, అద్భుతము జరిగించండి. ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మీరే సఫలపరచమని వేడుకున్నాం. ప్రతి కార్యము యేసు నామములో సఫలపరచబడునుగాక. ప్రభా వారు ప్రార్థిస్తుండగా నీ మహిమను చూచుదురుగాక, నీ మహిమ ఇక్కడ దిగునుగాక, నీ మహిమ దిగునుగాక. అయ్యా అనేకులతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. అయ్యా సేవకుడి నోటిన నీ మాట ఉంచి అయ్యా అందరినీ ధైర్యపరచమని వేడుకుంటున్నాం. యేసు నామములో, యేసు నామములో ప్రతి కొరత తొలగిపోవునుగాక. పోగొట్టుకున్నవన్నీ యేసు నామములో ఇక్కడి నుంచి వారు పొందుకొని వెలుదురుగాక, దీవించబడి వెలుదురుగాక, కృప కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందిరుగాక. సంవత్సరాల తరబడి అయ్యా ఏ పోరాటంతో బిడ్డలు వేదన పడుతున్నారో వాటికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఆగిపోయిన జీవితాలు యేసు నామములో, యేసు నామములో తిరిగి తిరిగి ఆత్మీయతలో ప్రారంభించబడుదురుగాక. ఓ బ్లెస్ చేయండి ఈ ఒంగోలు ప్రాంతం అంతటిని మీరు రగిలించండి ప్రభా, నీ అగ్నితో రగిలించండి యేసు నామములో. నీ అగ్ని నీ ఆత్మతో రగులునుగాక యేసు నామములో. అయ్యా వీరు ఇక్కడ బలపరచబడి అనేకులను బలపరచ
యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం వచ్చిందండి? ఎంతమందికి నెమ్మది కలిగింది? ఇలాగనే ప్రార్థించండి. ప్రార్థనలో ఆగిపోయే జీవితాలు మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ప్రార్థించండి. ఇక ప్రభు మహిమను మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రార్థించారు కదా, ప్రభు మహిమ ఎంత గొప్పగా ఉంటుందో మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.